నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు. తెల్లవారుజాము నుంచే కిక్కిరిసిపోయిన ఆలయాలు. దొంగలు అనుకొని ముగ్గురు మహిళలపై గ్రామస్తుల దాడి. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలో ఘటన. బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్ కు ఊరట. నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు. పాల్వంచ శ్రీ చైతన్య స్కూల్లో ఘనంగా గణిత దినోత్సవం. గణిత నమూనాలతో విద్యార్థుల ప్రదర్శన. నారాయణ్ ఖేడ్ నియో ప్రగత్ స్కూల్లో ఘనంగా జాతీయ గణిత దినోత్సవం. వివిధ గణిత శాస్త్ర ప్రదర్శనలతో విద్యార్థుల అలంకరణ. కేయులో ర్యాగింగ్ కలకలం. హాస్టల్స్ నుంచి 78 మంది విద్యార్థుల సస్పెన్షన్. కొత్త రాజకీయ పార్టీ ప్రకటించిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. ఇది పెట్టిన పార్టీ కాదని పుట్టిన పార్టీ అని వెల్లడించిన జేడీ. ఏపీలో కరోనా కలకలం. విశాఖలో 3 కేసులు నమోదు. కర్ణాటకలో హిజాబ్పై నిషేధం ఎత్తివేత. మహిళలు నచ్చిన దుస్తులు వేసుకోవచ్చన్న సీఎం సిద్ధరామయ్య. కన్నుల పండుగగా భద్రాద్రి రాముడి తెప్పోత్సవం. భక్తులతో కిటకిటలాడిన గోదావరి తీరం. నేడు వైకుంఠ ఏకాదశి కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ముక్కోటి ఏకాదశిగా పిలిచే ఈ రోజున ముక్కోటి దేవతలు భూలోకానికి వచ్చి శ్రీ మహావిష్ణువును పూజిస్తారని పురాణాలు ఘోషిస్తున్నాయి. ఈ తెల్లవారుజామున 1:45 వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ముగ్గురు మహిళలని దొంగలు అనుకొని గ్రామస్తులు దాడికి పాల్పడ్డ ఘటన కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలో చోటు చేసుకుంది. రాత్రి సమయంలో పందిరి కాశీనాథ్ అనే వ్యక్తి ఇంటికి ముగ్గురు మహిళలు వచ్చారు. దీంతో ఆ మహిళలని దొంగలుగా భావించి చితకబాదారు. అప్పు అడగడానికి వచ్చిన మహిళలపై దొంగలుగా భావించి దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్ఐ మురళి తెలిపారు. విషయం ఏంటంటే ఎందుకు వచ్చారనే కారణం ఏందనగా వాళ్ళు ఇంతకుముందు ఒక చెక్ బౌన్స్ 4,20,2021 సంవత్సరంలో 4 లక్షల చెక్ బౌన్స్ కేసు ఆమె మీద వేసినారని ఆమె అభిప్రాయం. స్నేహితులు ఇద్దరు ఎవరు చాకలి కవిత సానియా బేగంతో కలిసి వాళ్ళ ఇంటికి వచ్చారు. ఇంతలో వాళ్ళ భార్య ఆయన ఎందుకు వచ్చినాం అనగా మేము మీ భర్త ఉన్నాడా లేదా అని అడిగిండ్రు. కామన్కి అడిగితే వాళ్ళు ఏం చేశారంటే భర్తని పిలిపించారు. వాళ్ళ ఫ్యామిలీ, ఆమె పేరు పందిరి కాశీనాథ్ యొక్క భార్య భువనేశ్వరి. వాళ్ళు పిలిపించాక భర్త ఇంతట్లో వచ్చి ఆమెను ఇష్టం వచ్చినట్టు మా ఇంటికి ఎందుకు వచ్చిందని చెప్పి కొట్టిండు. పేరు భువనేశ్వరి, భర్త పేరు కాశీనాథ్. ఎవరో ముగ్గురు వ్యక్తులు వచ్చి రాత్రి 7 గంటల సమయంలో వచ్చారు. అక్కని పిలిస్తే నేను బయటకు వెళ్ళిన. జాల్ డోర్ తీసే లోపే పెప్పర్ స్ప్రే నాపై దాడి జరిగింది. లోపలికి వచ్చిర్రు. మా అమ్మ నేనుండే ఉన్నారు. మా అమ్మ కూడా ఉంది ఇంట్లో. పుస్తెలతాడు తెంపి ఇవ్వకపోతే బలవంతాన స్ప్రే కొట్టి చాకులు కత్తులు చూపించారు. దయచేసి నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. కవిత. మా గ్రామం వచ్చేసి లచ్చపేట్, మాచారెడ్డి మండల్. నేను కామారెడ్డిలో ఉంటాను. నా భర్త చనిపోయి 6 సంవత్సరాలు అవుతుంది. అయితే నిన్న దోమకొండకు ఇక్కడికి మేము వచ్చిన కారణం ఏంటంటే పందిరి కాశీనాథ్ అనేవాడు 7 లక్షలన్నర చెక్ బౌన్స్ కేసు పెట్టిండు నా పైన. ఆడు నా భర్త చనిపోయిన నుంచి నా మీద హరాస్ చేయడం స్టార్ట్ చేసిండు 2001లో. అలా హరాస్ చేస్తే నేను కేసు పెట్టిన వాడి మీద నేను కేసు పెట్టినందుకు వాడికి నేను రూపాయి అప్పు లేకున్నా కానీ 7 లక్షలన్నర వాడి దగ్గర చెక్కులు, అంటే అంతకుముందు 5 లక్షలు నా భర్త 4 లక్షలు అప్పు చేస్తే 5 లక్షలు ఇల్లు అమ్మేసి కట్టినాం. దానికి సాక్ష్యం నా ఊళ్ళో వాళ్ళే కాకుండా, నా ఇల్లు కొన్న వాళ్ళే కాకుండా, మా అత్తమామ కాకుండా మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వచ్చారు. కామారెడ్డిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అడుగుదామని చెప్పి నిన్న రాత్రి నేను మా దోస్తులను తోలుకొని వచ్చిన. అయితే ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ పెళ్ళాన్ని అడిగిన, మీ ఆయన ఎక్కడున్నాడు అని చెప్పి నేను అడిగేసరికి ఆడప్పుడే బండి మీదకి వెళ్ళి వచ్చుడు రాగానే దొంగలు అనేసరికి మా దోస్తులు ఇద్దరు ఆగమైపోయారు. ఏంది ఇది, ఇంకేం మాట్లాడలేదు, ఏం అడుగుతలేదు, ఇట్లా దొంగలు అని అంటారు. అనగానే నా జుట్టు పట్టి బరా రోడ్డు మీద గుంజేసరికి మా ఫ్రెండ్స్ ఆయనతో నేను, మీరన్నా పక్క కొనరి, మీరు దెబ్బలు పడతారు వేస్ట్గా అని చెప్పి వాళ్ళకి నేను చెప్తే వాళ్ళు ఏం చేసిర్రు, పోలీసులకు ఫోన్ చేస్తామని సైడ్కి వాళ్ళు మా ఫ్రెండ్స్ పోయినరు. ఆయనతో పోయేసరికి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళు మగవాళ్ళు గల్లోళ్ళుగా అందరూ జమైనరు. ఆయన పెండ్లాం భువనేశ్వరి, ఆడు పందిరి కాశీనాథ్ గాడు జుట్టు పట్టి నడి రోడ్డు సీసీ రోడ్డు మీద తలకాయ పెట్టి కొడితే మొత్తం బ్లీడింగ్ అయ్యి పడిపోయే స్టేజ్కి వచ్చిన.
అయితే ఎస్ఐ గారు, దొమ్మకొండ ఎస్ఐ గారు చాలా మంచి మనసుతో అర్థం చేసుకొని అన్ని చూసిండు. అలా వీడియోలు, నా ఫోటోలు, నాకు కడుతున్నారు బ్లీడింగు, నా చీర బట్టి గుంజింది అన్నీ పోలీసులు చూసిరు కాబట్టి, ఆ ఫొటోస్ గిన అవన్నీ ఉన్నాయి కాబట్టి చూసిరు కాబట్టి దయచేసి అధికారులు న్యాయం జరపాలని కోరుకుంటున్నా. బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కి హైదరాబాద్ నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆదివారం పోలీసుల విచారణకు హాజరు కావాలని 15,000 రూపాయల చొప్పున 2 షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. బిగ్ బాస్ ఫైనల్ అనంతరం జరిగిన గొడవల కేసుల్లో జూబ్లీహిల్స్ పోలీసులు ప్రశాంత్ ను 2 రోజుల క్రితం అరెస్ట్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ శ్రీ చైతన్య పాఠశాలలో గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి విద్యార్థులు గణిత నమూనాలను తయారు చేసుకొని వచ్చారు. పాఠశాలలో విద్యార్థులు తయారు చేసిన గణిత నమూనాలను ప్రదర్శనగా ఉంచారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఇస్మాయిల్, డీన్ నాగేశ్వరరావు, ఇన్ఛార్జ్ నాగబాబు, ప్రైమరీ ఇన్ఛార్జ్ వర్ధిని, పీపీటీ ఇన్ఛార్జ్ శిరీష, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ టు శ్రావ్య టీవీ న్యూస్. నేను శ్రీ సౌజన్య. నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య న్యూస్. నా పేరు లక్ష్మీ. నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. నేను మీ రఘువర్మ. వెల్కమ్ టు శ్రావ్య టీవీ. నేను మీ మధు. నమస్తే, నా పేరు స్వప్నిక. మీరు కూడా నాలాగా యాంకర్ అవ్వాలని అనుకుంటున్నారా? కెరియర్ ని యాంకర్ గా, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా, ప్రెజెంటర్ గా మలుచుకోవాలని అనుకుంటున్నారా? శాటిలైట్ ఛానల్స్, కేబుల్ టీవీ, యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియాలో గొప్ప అవకాశాలు అందుకోవాలని అనుకుంటున్నారా? వార్తా ప్రపంచంలోనూ వినోద రంగంలోనూ సెలబ్రిటీగా వెలుగొందాలని అనుకుంటున్నారా? అయితే గోల్డెన్ ఆఫర్ మీకోసం. అత్యాధునిక స్టూడియోలో హై ఎండ్ శిక్షణ, మీడియా నిపుణులతో నెట్వర్కింగ్ అవకాశాలు, కెరియర్ గైడెన్స్ మరియు జాబ్ ప్లేస్మెంట్ సహాయం. పరిశ్రమలో దశాబ్దాల అనుభవం ఉన్న అనుభవజ్ఞులైన జర్నలిస్టులు మరియు వార్తా యాంకర్ల నుండి నేర్చుకోండి. మీ సమాధానం అవునైతే శ్రావ్య టీవీని సంప్రదించండి. మీడియా రంగంలో అద్భుతమైన కెరియర్ ని సొంతం చేసుకోండి. వెల్కమ్ బ్యాక్. శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని నియో ప్రగతి ఉన్నత పాఠశాలలో ఘనంగా గణిత శాస్త్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ గణిత శాస్త్ర ప్రదర్శనలతో పాటు విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులు గణిత శాస్త్ర ఉపాధ్యాయులను సన్మానించారు. Chaitanya from 9th class in Neo Prati High School, Narayankhed. This is Chandrayaan 3.
we are living in our earth, but so we can see our surroundings, but we cannot see our surroundings in the space. That's why we can send to Chandrayaan 3 to our space. కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేగింది. పరిచయాల పేరుతో జూనియర్లపై పీజీ చివరి సంవత్సరం విద్యార్థులు ర్యాగింగ్ పాల్పడ్డారని తేలడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. ఏకంగా 78 మంది విద్యార్థులను వారం రోజుల పాటు హాస్టల్ నుంచి సస్పెండ్ చేశారు. సిపిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ నూతన రాజకీయ పార్టీని స్థాపించారు. తన పార్టీ పేరు జై భారత్ నేషనల్ పార్టీ అని లక్ష్మీనారాయణ వెల్లడించారు. ప్రజల కాంక్షలు ఆకాంక్షలు ఆలోచనలోంచి పుట్టిన పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ అని ఆయన వివరించారు. ఏపీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. విశాఖలో 3 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రోజుకు 100 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో హిజాబ్ పై నిషేధం ఎత్తివేసింది. విద్యా సంస్థల్లో హిజాబ్ ధరించడంపై నిషేధాన్ని ఎత్తివేసింది. గతంలో బసవరాజ్ బొమ్మాయి ప్రభుత్వం విధించిన హిజాబ్ పై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి నదిలో నిర్వహించిన తెప్పోత్సవ వేడుక వైభవంగా సాగింది. ఈ ఉత్సవాన్ని కనులారా తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు భద్రాద్రి పావన గోదావరి తీరానికి తరలివచ్చారు. సాయం సంధ్యవేళ పల్లకిలో రామయ్య తండ్రితో పాటు సీతమ్మ తల్లిని లక్ష్మణుణ్ణి పల్లకిలో వేదమంత్రాలు మంగళ వాయిద్యాలు బాజా భజంత్రీల నడుమ గోదావరి ఒడ్డుకు తీసుకువచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు. తెల్లవారుజాము నుంచే కిక్కిరిసిపోయిన ఆలయాలు. దొంగలు అనుకొని 3 మహిళలపై గ్రామస్తుల దాడి. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలో ఘటన. బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్ కు ఊరట. నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు. పాల్వంచ శ్రీ చైతన్య స్కూల్లో ఘనంగా గణిత దినోత్సవం. గణిత నమూనాలతో విద్యార్థుల ప్రదర్శన. నారాయణ్ ఖేడ్ నియో ప్రగతి స్కూల్లో ఘనంగా జాతీయ గణిత దినోత్సవం. వివిధ గణిత శాస్త్ర ప్రదర్శనలతో విద్యార్థుల అలంకరణ. కేయులో ర్యాగింగ్ కలకలం. హాస్టల్స్ నుంచి 78 మంది విద్యార్థుల సస్పెన్షన్. కొత్త రాజకీయ పార్టీ ప్రకటించిన సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ. ఇది పెట్టిన పార్టీ కాదని పుట్టిన పార్టీ అని వెల్లడించిన జేడి. ఏపీలో కరోనా కలకలం. విశాఖలో 3 కేసులు నమోదు. కర్ణాటకలో హిజాబ్పై నిషేధం ఎత్తివేత. మహిళలు నచ్చిన దుస్తులు వేసుకోవచ్చన్న సీఎం సిద్ధరామయ్య. కన్నుల పండుగగా భద్రాద్రి రాముడి తెప్పోత్సవం. భక్తులతో కిటకిటలాడిన గోదావరి తీరం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.